తిరుపతి జిల్లా రేణిగుంటలో చిరుతపులి కలకలం రేపింది. వెంకటాపురంలో ఇంట్లోకి చొరబడేందుకు చిరుతపులి యత్నించింది. అర్ధరాత్రి లెక్చరర్ బాలాజీ ఇంట్లోకి మేకలు కట్టేసి ఉండడం గమనించిన పులి వాటిపై దాడికి యత్నించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. అటవీశాఖ అధికారులు వెంటనే చిరుతను బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిరుతపులి కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. అయితే గత 3 రోజులుగా గ్రామ పరిసరాల్లో కూడా చిరుత కనిపిస్తుందని కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే అర్ధరాత్రి జరిగిన తాజా ఘటనతో గ్రామస్తుల భయంతో కూడా పెరిగితే నిన్న రాత్రి సమయంలో వెంకటాపురం చెందిన లెక్చరర్ బాలాజీ నివాసం వద్ద చిరుతపులి వచ్చినట్లు కూడా సమాచారం అందింది. ఇంటి ఆవరణంలో కొంతసేపు కూడా సంతరిస్తూ ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించింది. అయితే ప్రయత్నించినప్పటికీ సీసీ కెమెరా దృశ్యాలు కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయట శబ్దం వినిపించడంతో అప్రమత్త అయ్యారు. అయితే చిరుత కనిపించింది. అయితే వెంటనే వారు పెద్దగా కేకలు వేయడంతో ఇంటి లోపల పరుగులు తీశారు. అయితే చిరుత అక్కడి నుంచి కూడా పరుగులు తీసింది. ఇది సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఈ ఘటన ఎలాంటి గాయాలు జరగకపోవడం ఈ గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇంటి బయటకు రానికుండా భయపడుతున్నారు. ఇది పరిస్థితి ఏమవుతున్నది కూడా రాత్రి వేళల్లో కూడా ఆ గ్రామంలో కూడా భయపడుతున్నారు. అయితే నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అత్యవసర పని ఉన్నా బయటకు వెళ్లొద్దని కూడా అక్కడ గ్రామస్తులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే అటవీ శాఖలు కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చారు. అయితే అటవీ శాఖలు కూడా కెమెరాలు కూడా ఏర్పాటు కూడా చేశారు. అయితే ఏ జములైనా రావచ్చని కూడా ఇది భయభ్రాంతులుగా పడాల్సిన అవసరం లేదు. అయితే మీరు నైట్ లో ఇంటి లోపల నుంచి కూడా బయట రావద్దని కూడా ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళకి వివరించి కూడా చెబుతున్నారు. అయితే గ్రామాల సమయంలో అడవి ప్రాంతం ఉండడం అక్కడి నుంచి చిరుత జనానిసలకు వస్తుంది. అయితే లేక ఆహారం కోసం గ్రామం వస్తుంది అనేది కూడా తెలుస్తారు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అయితే ఏ కారణంగా అయినా పరిస్థితులు బాధాకరమని కూడా చెప్తున్నారు. అయితే అధికారులు కూడా జోక్యం చేసుకోవాలని గ్రామస్తులకు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే ప్రత్యక్ష బృందాలను పంపించి చిరుత కదలికను గుర్తించి అవసరమైతే ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని కూడా జోన్లు పెట్టి చిరుతను కూడా బంధించి కూడా అటవీ ప్రాంతానికి ధరించాలని కూడా స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో గ్రామంలో నిఘా పెంచాలని కూడా ప్రజలకు ఎప్పుడప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే మరోవైపు గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కూడా అటవీ శాఖ అధికారులతో మాట్లాడే చర్యలు కూడా చేపట్టారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా బోన్లు ఏర్పాటు చేసుకుని చిరుతను పట్టుకోవడం కూడా ఇప్పటికే అటవీ శాఖలు ఆదేశాలు కూడా జారీ చేశారని చెప్పవచ్చు. శివ, అయితే తరచుగా ఇలా చిరుతలు గ్రామాల్లోకి ప్రవేశిస్తూ ఉండడం, శివారు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తూ ఉండడం ప్రజలను కొంత భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కదా. అటవీ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చెప్పవచ్చు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా జిల్లాలో కూడా చిరుత సంచారం చేస్తున్నారు. అటవీ అధికారులు కూడా జాగ్రత్తలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉండే వాళ్ళు కూడా సాయంత్రం ఏడైందంటే కూడా బయట రావద్దని కూడా చెప్తున్నారు. ఆ చిరుతను కూడా వెంటనే మేము బోన్లు కూడా ఏర్పాటు చేశాము, వెంటనే పట్టుకుంటాం. కానీ అది ఆకలికి ఆ అడవిలో నీళ్ళ గురించో లేకపోతే గెట్ల గురించో కూడా పక్కనే గ్రామం పక్కన అడవి ఉంది కాబట్టి అది ఒకసారి వచ్చిందంటే కంటిన్యూగా అలవాటు కూడా అవుతుంది. కాబట్టి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కూడా ఎవరు బయట రాకూడదు కూడా ఇప్పటికే అటవీ అధికారులు కూడా స్థానికులు కూడా హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఎవరు కానీ బయట రానివ్వకుండా వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పడంతో కూడా ఊరు గ్రామస్తులకు రాలేదు. కానీ గ్రామస్థంలో కూడా భయపడుతున్నారు. ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడో చరిత్ర వచ్చి దాడి చేస్తుందని కూడా భయభ్రాంతులు కలిగింది. అయితే అటవీ అధికారులు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అటవీ అధికారులు కూడా అక్కడ ఉండి కూడా నిఘా చేస్తున్నారు. అయితే బోన్లు కూడా ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే గ్రామస్తులు కూడా భయభ్రాంతులు కూడా ఉందని చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.